శశి కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏర్పాట్లు అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించి ఎట్లా ఉందో తెలుసుకుందాం. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? 11 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడు సాగర తీరానికి చేరుతూ ఉన్నాడు. ఇప్పటికే ట్యాంక్ బండ్ వద్దకు పెద్ద ఎత్తున కూడా వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం తరలుతూ ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ సిటీలో దాదాపు గ్రేటర్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వేలాది విగ్రహాలు ఈ రోజు నిమజ్జనం కాబోతూ ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేశారు. వాస్తవానికి ప్రతి సంవత్సరం కూడా గణేష్ నిమజ్జనం అంటే పోలీసులకు ఒక ఛాలెంజింగ్ బందోబస్తు లాంటిది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిమజ్జనం పూర్తి చేసేందుకు పోలీసుల కృషి ఎంతో కీలకమంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈసారి వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నిమజ్జనం పూర్తయ్యేందుకు సుమారుగా 20,000 మందిగా పైగా పోలీస్ సిబ్బంది భద్రతా విధుల్లో ఉండబోతున్నారు. ప్రజెంట్ నేను చార్మినార్ వద్ద ఉన్నాను. అయితే చార్మినార్ వద్ద ఇప్పుడు వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి తరలింపు కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ కూడాను మధ్యాహ్నం నుంచి కూడా వినాయక విగ్రహాలు పెద్ద ఎత్తున కూడా చార్మినార్ వీధిగా వెళ్లేటటువంటి అవకాశం అయితే ఉంది. బాలాపూర్ గణేశుడికి సంబంధించినటువంటి శోభాయాత్ర చార్మినార్ దాటి వెళ్ళిన తర్వాత మిగిలిన విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చార్మినార్ మీదుగా ట్యాంక్ బండ్ వరకు తరలి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. వాస్తవానికి బాలాపూర్ గణేశుడు విగ్రహానికి రూట్ క్లియర్ చేసేందుకు వీలుగా ముందుగా బాలాపూర్ గణేశుడు శోభయాత్ర ముందుకెళ్లిన తర్వాత అనంతరం ఇంకా మిగతా ఏరియాల్లో ఉండేటటువంటి వినాయక విగ్రహాలను చార్మినార్ వీధిగా ట్యాంక్ బండ్ వైపు తరలించేందుకు పోలీసులు ఇప్పటికే అవకాశం కల్పించారు. ప్రస్తుతం బాలాపూర్ గణేశుడికి సంబంధించినటువంటి వేలంపాట ప్రజెంట్ కొనసాగుతుంది. మరి కాసేపట్లో వేలంపాట ముగుస్తుంది. అనంతరం బాలాపూర్ గణేశుడు ఇటు ఎంబీఎన్ఆర్ క్రాస్ రోడ్ నుంచి చార్మినార్, ఆ తర్వాత మొజంజాయి మార్కెట్, ట్యాంక్ బండ్ వరకు కూడా కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఇటు ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఈ శోభాయాత్ర కొనసాగుతుంది కాబట్టి కొన్ని సున్నితమైన ప్రాంతాలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా శోభాయాత్ర కొనసాగేటటువంటి రూట్లన్నింటినీ కూడాను సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించబోతున్నారు. అడుగడుగునా కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది, ఎక్కడైనా అడ్డంకులు ఉన్నాయా, ఏదైనా ప్రాంతంలో అడ్డంకులు అవరోధాలు ఏర్పడి ఆలస్యం అవుతుందా శోభాయాత్ర అని ఎప్పటికప్పుడు కూడా గుర్తిస్తూ సిబ్బందికి తగిన సలహాలు సూచనలు ఇస్తూ శోభాయాత్ర ముందుకు కదిలే విధంగా పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక ప్రధానంగా సున్నితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే ఫ్లాగ్ మార్చ్ ను పోలీసులు నిర్వహించారు. సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. మరోవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఇతర విభాగాలకు సంబంధించినటువంటి పోలీసులు ఈ సున్నితమైన ప్రాంతాల్లో మోహరించున్నారు. ఇక మరి కాసేపట్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా చార్మినార్ పరిసర ప్రాంతాల్లోకి చేరుకోబోతోంది. ఇదే కాకుండా లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి ఈ ఉత్సవాల్లో ఇందులో ప్రధానంగా మహిళా పోలీసులకు సంబంధించినటువంటి అశ్వదళం చాలా ఆకర్షణగా నిలుస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. సిపిసివిఎన్ ప్రత్యేకంగా ఈ దళాన్ని తయారు చేశారు. మహిళలకు గుర్రపు స్వారీల్లో మహిళా పోలీసులకు గుర్రపు స్వారీల వరకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వారిని ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి ఈ బందోబస్తులో వారిని కూడా ఈసారి వినియోగించబోతూ ఉన్నారు. సో వారు కూడా ఈ బందోబస్తులో పాలు పంచుకోబోతూ ఉన్నారు. సో మొత్తానికి అత్యంత కీలకమైనటువంటి ఈ గణేష్ శోభాయాత్ర ఏదైతే ఉందో ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈసారి నూతన సాంకేతికత కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ప్రధానంగా హైరేజ్ కెమెరాలు. ఒక కెమెరా ఒక చోట ఫిక్స్ చేస్తే మాత్రం ఆ కెమెరా సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి శోభాయాత్ర జరిగే తీరును కూడా అది క్షుణ్ణంగా పరిశీలించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈసారి అలాంటి కెమెరాలు 40 ప్రాంతాల్లో ఏర్పాటు చేసి సిటీ మొత్తాన్ని కూడా కవర్ చేసే విధంగా సిటీ పోలీసులు ప్లాన్ చేశారు. సో మొత్తానికి పవన్, ప్రస్తుతం అయితే మాత్రం చార్మినార్ వద్ద ఎలాంటి విగ్రహాలకు సంబంధించినటువంటి రాకపోకలు లేదు, కానీ 11 గంటల నుంచి ఈ యొక్క విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. బాలాపూర్ గణేశుడికి సంబంధించినటువంటి శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత మిగతా విగ్రహాలకు సంబంధించిన శోభాయాత్ర కూడా ప్రారంభమవుతుంది. థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.